హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగులకు బదిలీలపైన కీలక ఆదేశాలు జారీ. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపైన సంవత్సరం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రాష్ట్రంలోని 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. వివాదాస్పదమైన వైకాపాతో అటకాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అయిన మల్లికార్జున, మాధవీలత మరియు వేణుగోపాల్ రెడ్డి గారికి అయితే పోస్టింగ్లు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని అయితే ఆదేశించింది. విశాఖపట్నంలో హయగ్రీవ, దసపల్ల మొదలుకొని వందల కోట్ల విలువైన భూములను వైకాపా నాయకుల పరం చేయడంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదమైంది. ఆ వ్యవహారాల్లో ఆయన వైకాపా నాయకులు చెప్పినట్టు నడుచుకున్నారనే ఫిర్యాదులు అందున్నాయి. మాధవీలత కృష్ణా జిల్లా జేసీగా పనిచేసినప్పుడు వైకాపాతో అంటగాగారండి. తూర్పు గోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. వైకాపా నాయకుల ఇసుక అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేశారు. వైకాపా నాయకుల ఇసుక మట్టి దోపిడీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. వాటికి పరోక్షంగా సహకరించారు. రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సహకరించారు. ఈ నేపథ్యంలోనే వారికి పోస్టింగ్లు ఇవ్వలేదనే చర్చ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్.